శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము విశిష్టత, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాస వైశిష్టము, దాని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యమని పెద్దలు, పురాణ పండితులు చెబుతున్నారు. అంతేకాక కార్తీక పురాణాన్ని మహావిష్ణువు లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి వివరించారని పండితులు చెబుతున్నారు. అసలు కార్తీక పురాణం అంటే ఏమిటి? పారాయణం చేయడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? కార్తీక పురాణం ఎలా పఠించాలో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏమిటి కార్తీక పురాణము? 30 రోజులు ఉండే కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, భక్తి పారవశ్యంతో మమేకమవుతూ పురాణాలలో తెలుపబడిన కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీక పురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, ఆ పరమేశ్వరుని పూజించడం, ధ్యానించడం, కార్తీక సోమవారం వ్రతం పాటించడం, తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు, ఇలాంటివి ఎన్నో చిత్ర విచిత్రమైన కృతయుగం కాల ప్రజలు అనుభవాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పారని, తరువాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తరించినట్టు తెలియపరిచారు. ఫలితం ఏమిటి? మనం వెళ్ళాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్సు లేదా ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాల్సి వస్తుంది. వాటికి డబ్బు వినియోగించాలి. మన ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే సీటు దొరకాలి. ఇలా ఉండి ఏంచక్క ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళిపోతాం. అట్లాగే హిందూ సంప్రదాయంలో ఉన్న నమ్మకాలను ప్రామాణికంగా తీసుకుంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టతను, దాని నియమాలను అనుగుణంగా పాటించడం వల్ల ఆ కైలాసవాసిని కరుణా కటాక్షాలు లభించి మోక్షాన్ని పొందుతారని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణము, కథనాలు మరియు ఎన్నో కథనాలకు ఉదాహరణగా ఉన్నాయి. అలాంటి కథల సమాహారమే కార్తీక పురాణం. కార్తీక పురాణం ఎలా చదవాలి? కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకొని ఉపవాసం ఉండేవారు నియమాల ప్రకారం ఉపవాసం ఉండి, తర్వాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని దగ్గరలో ఉన్న శివాలయము లేదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని, అటు తర్వాత ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణంలో పేర్కొన్నట్టు రోజుకొక అధ్యాయం చదవాలి. చదువగానే అయిపోయిందని కాదు, అందులో ఉన్న నిగూఢ అర్థము, దాని తాలూకా విషయము, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణము ప్రతి కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాని అర్థం చేసుకొని నిజ జీవితంలో పాటిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించడం మాత్రం మరవకండి. సాధారణ రోజుల కంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఈ మాసంలో పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 18వ అధ్యాయము, సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, నీ దర్శనము వలన ధన్యుడనైతిని.
సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలముల వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములను ఒక ముద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకరారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫలప్రదమగు ఈ కార్తీక మాసం ఎక్కడా, పాపాత్ముడగు నేనెక్కడా? ఇవి అన్నియు దైవికంగా ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మములను మానవుడెట్లు అనుసరించవలెనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుమని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే, అందరికీ ఉపయోగార్థమైనవే. కావున వివరించను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరము సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటచే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలమును పరమేశ్వరార్పితమనొంచి జ్ఞానము కలుగును. మానవుడు ఎటువంటి జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కరములు ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసం నందు సూర్యభగవానుడు తులరాశిలో ప్రవేశించుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు అనగా ఏ 3 మాసముల యందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను. అటుల స్నానము ఆచరించిన దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందున తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలంలో స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమునందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులలో సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేరని తెలుసుకోనుము. కార్తీక మాసం నందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారికి కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరి, ఏ కారణం చేత దానిని ఆచరించవలేను? ఇదివరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధి విధానమేమి సవిస్తారంగా వివరింపుమని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషపాంపుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనే పేర్లు. ఈ 4 మాసములో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్మలు చేసినచో పూర్ణ ఫలములు కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటువిని కావున ఈ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలిగా కృతాయుగమున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సన్నిహితుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండగు చాతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమునండును అగు శ్రీమన్నారాయణుని నమస్కరించి ముకులిత హస్తములతో నిలబడి ఉండెను. అంతటా శ్రీహరి నారదుని గాంచి ఏమి తెలియని వలె మందహాసంతో ఇట్లనను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు ఏమీ లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంతటా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీకు తెలియని విషయములు ఏవీ లేవు. అయినను నన్ను అడుగుట మరియు
విన్నవించుకొంచున్నాను. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారెట్ల విముక్తులగుదురో ఎరగలేకున్నాను. కొందరు భుజించకూడనివి పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార రహితులుగా, పరనింద పారాయణలుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మలను నుంచి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యాశ్రయములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులై, మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలగుడు శ్రీహరి గాంచి వీరిని ఎట్లా తరింప చేయుదును అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపమున విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్యాలంకారితుడై నిజ రూపమున ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రములకు అర్ధించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆ లక్ష్మీనారాయణ ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్ర రాజతయ్యాం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం మన్మంద కటాక్షలబ్ధః విభో బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం నందలి 18వ అధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తం. మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులకు కార్తీక మాస శుభాకాంక్షలు. చిన్న గమనిక, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య వీడియోలు రెగ్యులర్గా మీకు అందించలేకపోయాను. కానీ ఆయా తెలుగు పండుగలు మరియు వాటి పర్వదినాల యొక్క విశిష్టత ప్రాముఖ్యతలకు సంబంధించి వీడియోలను పబ్లిష్ చేయడం జరుగుతుంది. కావున మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులు దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాము. మునుపు నా వీడియోలను ఏ విధంగా అభిమానంతో ఆదరించారో అంతే అభిమానంతో తిరిగి ఆదరించగలరని కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.